ఓకే డాక్టర్ గారు. ఈ ఫైబ్రాయిడ్స్ అనేది 40స్‌లో, 50స్‌లో ఒకవేళ బయటపడింది అనుకుందాం. కొంతమంది అంటారు మెనోపాజ్ తర్వాత అవే ఆటోమేటిక్‌గా పోతది అని కూడా అంటారు. సో, అలా మెడిసిన్స్ తీసుకోకుండా ఉంటారు. అది నిజమే అంటారా? మెనోపాజ్ తర్వాత తగ్గడం అనేది కరెక్టే అండి. సో ఈస్ట్రోజన్ కంటెంట్ తగ్గిపోతుంది బాడీలో కాబట్టి మెనోపాజ్ తర్వాత సైజ్ తగ్గుతుంది. కానీ 7 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు ఫైబ్రాయిడ్స్ పెట్టుకొని ఇది మెనోపాజ్ తర్వాత మాయమైపోతుంది అనుకోవడం అబద్ధం. అది అలాగే దాని సైజ్ కొంచెం ఒక 1 సెంటీమీటర్ తగ్గి సేమ్ సిమ్టమ్స్తో మీరు ఉంటారే తప్పితే ఇది నార్మల్ అయిపోతుంది నాకు అనేదైతే ఉండదు. అండ్ ఇంకొకటి చాలామంది నాకు మెనోపాజ్ వచ్చేస్తుంది అని చెప్పి 45 ఏళ్ళకి 40 ఏళ్ళప్పుడు కూడా ఇంకొక 5 ఏళ్ళకి మెనోపాజ్ వస్తుంది కాబట్టి మేము డాక్టర్ దగ్గరికే వెళ్ళలేదని చెప్తూ ఉంటారు. బట్ ఈ 5 ఇయర్స్లో వాళ్ళకి ఆల్రెడీ ఆ బ్లీడింగ్ అంతా అయ్యి అనీమియా వచ్చేసి ఎక్కడో 12 పాయింట్ల దగ్గర ఉండాల్సిన రక్తం కాస్త 6 పాయింట్ల దగ్గర పడిపోయి ఉంటుంది. వాళ్ళు మా దగ్గరికి వచ్చేటప్పటికే చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వస్తారు. సో ఏది ఇంపార్టెంట్ అని అంటే మీకు ఒకవేళ బ్లీడింగ్ అవుతుంది అని అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకొని మీకు మెనోపాజ్ ఎప్పటికి వస్తుందో కూడా తెలుస్తుంది బ్లడ్ టెస్ట్లతోటి. సో అంత సైంటిఫిక్గా మనం ముందుకెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంకా ఇంట్లో ఉండి నాకు బ్లీడింగ్ అవుతుంది 20 ప్యాడ్లు పడుతున్నాయి 15 రోజులు బ్లీడింగ్ అవుతుంది అయినా కానీ నేను వెళ్ళను డాక్టర్ దగ్గరికి అనేది కరెక్ట్ వే ఆఫ్ థింకింగ్ అవ్వదు. సో మీకు ఏదైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దయచేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక కన్సల్టేషనే కదండి అయ్యేది. సో ప్లీజ్ వెళ్ళండి. అండ్ ఒకవేళ డాక్టరే అన్నారనుకోండి ఏం కాదమ్మా మీకు మెనోపాజ్ వచ్చేస్తుంది అని అంటే దెన్ ఇట్స్ ఓకే. మీరు ఆ 2 ఇయర్స్ ఆ ఫైబ్రాయిడ్ని పెట్టుకోవచ్చు అండ్ ఆ తర్వాత ఆటోమేటిక్గా మెనోపాజ్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత న్యాచురల్గానే దాని సైజ్ తగ్గిపోవచ్చు. సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ మధ్య చాలామంది న్యాచురల్ థెరపీస్ అని కూడా వెళ్తూ ఉన్నారు. ఇలాంటి వాటికి కూడా న్యాచురల్ థెరపీస్ వెళ్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో న్యాచురల్ థెరపీ అనేది వర్క్ చేస్తుందో చేయదో తెలియదండి. బట్ అది ఒక ఫిజికల్ ప్రాబ్లం. అంటే ఒక ఫైబ్రాయిడ్ అనేది గడ్డ మీకు అల్ట్రాసౌండ్లో కనిపిస్తుంది. సో ఒకవేళ నిజంగా మీరు 1 ఇయర్ వాడారు 2 ఇయర్స్ వాడిన తర్వాత దాని సైజ్ ఒకవేళ ష్రింక్ అయినా లేకపోతే మీకున్న సిమ్టమ్స్ అనేవి తగ్గిపోయినా దెన్ అది ట్రీట్మెంట్ ఏదైతే మీరు వాడుతున్నారో అది పనిచేస్తుందని. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏదైనా న్యాచురల్ థెరపీస్కి వెళ్తున్నప్పుడు దయచేసి దానిలో స్టిరాయిడ్ ఏమైనా మిక్స్డ్ ఉన్నాయో చూసుకోండి. అది చాలా కామన్. అంటే అన్నీ అప్రూవ్డ్ ఉండవు గవర్నమెంట్ త్రూ లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ త్రూ అప్రూవ్డ్ ఉండవు. సో మీరు ఏదైనా తీసుకుంటున్నారు ఆన్లైన్ మెడికేషన్సే తీసుకోండి. ఈ మధ్య చాలానే చూస్తున్నాం అలాంటివి. సో అలాంటి ప్రొడక్ట్స్ ఏదైనా వాడుతున్నారంటే మాత్రం ప్లీజ్ అందులో ఎవరెవరు దాన్ని అప్రూవ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ ఉందా లేదా ఈ పర్టికులర్ కంపెనీకి అండ్ జస్ట్ రివ్యూస్ బేసిస్ మీద వెళ్ళిపోకండి. దయచేసి దానిలో ఏమేమి మిక్స్డ్ ఉన్నాయో కాంపోనెంట్స్ చూసుకోండి. కొన్నిసార్లు అవి లివర్ ఫంక్షన్ని కిడ్నీ ఫంక్షన్ని డ్యామేజ్ చేసేవి అయి ఉంటాయి. సో ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్ ఒక కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ మీరు ఏదైనా వాడే ముందు దయచేసి ఫస్ట్ ఒక బేస్ లైన్ మంచి ల్యాబ్లో చెక్ చేయించుకొని ఆ తర్వాత మళ్ళీ మీరు దాన్ని ఒక 6 మంత్స్ వాడిన తర్వాతనో 1 ఇయర్ వాడిన తర్వాతనో మళ్ళీ మీ లివర్ ఫంక్షన్ కిడ్నీ ఫంక్షన్ చెక్ చేయించుకోండి. నార్మలే ఉన్నాయంటే వెరీ గుడ్, లేదు అని అంటే ప్లీజ్ ఆ ప్రోడక్ట్ని ఆపేసేయండి. సో డాక్టర్ గారు ఈ యూట్రస్ రిమూవ్ చేసిన తర్వాత విమెన్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని అంటారు. అది నిజమేనా? ఎస్, ఉమెన్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది యూట్రస్ ఒక్కదాని గురించి కాదండి. జనరల్గా ఏదైనా సర్జరీ అయినప్పుడు ఒక బర్డన్ పడుతుంది, స్ట్రెస్ పడుతుంది బాడీ మీద. వీ హ్యావ్ టు గో త్రూ అ సర్జరీ. ఒక అనెస్థీషియా ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ వాడతాము, కరెంట్ వాడతాము, అన్నీ వాడతాము. సర్జరీస్ అంటే ఒక సింపుల్ ప్రాసెస్ ఏం కాదు. సర్జరీ అనేది ఒక పెద్ద విషయమే. సో దీనివల్ల ఉండే వీక్నెస్ ఎలాగో ఉంటుంది. అది సైకలాజికల్ వీక్నెస్ ఉంటుంది, ఫిజికల్గా కూడా వీక్నెస్ ఉంటుంది. బట్ యాజ్ సచ్ పేషెంట్స్ ఎప్పుడు వచ్చి కంప్లైంట్ చేస్తారంటే మనం గర్భసంచితో పాటు పక్కన అండాశయాలు ఉంటాయి. సో అండాశయాల్ని తీసేసినప్పుడు మాత్రం పేషెంట్ ఇమీడియట్గా ఒక వితిన్ 6 మంత్స్లోనే వచ్చి మనకి కంప్లైంట్స్ తోటి చెప్తూ ఉంటారనమాట. అండాశయాలు అవసరం లేని టైంలో తీయము. బట్ ఏదైనా ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఓవరీస్ తీయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ఒవేరియన్ సిస్ట్ ఉన్నప్పుడు కూడా పేషెంట్ కన్సెంట్ తీసుకుంటాము, చెప్తాము మీకు ఆల్రెడీ ఒక ఒవేరియన్ సిస్ట్ ఉందమ్మా, దీన్ని తీయాల్సి ఉంటుంది, తీయకపోతే తిరిగి మళ్ళీ ఒవేరియన్ సిస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అందుకని రిమూవ్ చేస్తామండి. హెల్దీగా ఉంది ఓవరీ, లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే హెల్దీ ఓవరీ ఉంది అంటే మాత్రం దాన్ని యూజువల్గా టచ్ చేయం. సో ఓవరీ తీసేస్తే ఏమవుతుంది అంటే నార్మల్గా మన బాడీలో హార్మోన్స్ ప్రొడక్షన్ ఏం ఆగిపోదు. మెనోపాజ్ వచ్చినా కూడా హార్మోన్స్ ఇంకా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ హార్మోన్స్ అన్నీ సడన్గా ఆగిపోతాయి ప్రొడక్షన్. సో దీనివల్ల ఏదో మనకి సడన్గా ఏజ్ పెరిగిపోయిన ఫీలింగ్, బాడీ అంతా వీక్నెస్ వచ్చేసినట్టు, ఏ పని చేయలేమేమో అంత నీరసంగా అనిపించినట్టు ఇలాంటివన్నీ ఉంటాయి. సో దీనికి ట్రీట్మెంటే లేదా అంటే అలా ఏం లేదండి. మరీ సడన్గా సివియర్గా సిమ్టమ్స్ వస్తున్నాయంటే వాళ్ళకి హార్మోన్ పెడతాము. అలా కాని వాళ్ళకి ఏంటి అని అంటే
మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ తీసుకోండి, లేకపోతే ఇంకొన్ని న్యాచురల్వే ఉంటాయి, అవి మిక్స్డ్ ఉంటాయి అన్నమాట అలోపతిక్లో, అలాంటి వాటిని కూడా ఇస్తాం. సో దానివల్ల మీకు ఏం ఇష్యూ ఉండదు. మనకి ఎప్పటి వరకు ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి అప్పటి వరకు ఇస్తాము. ఒక్కసారి మీ సిమ్టమ్స్ అన్నీ సబ్సైడ్ అయిపోయిన తర్వాత మెడికేషన్ కూడా స్టాప్ చేస్తాం.